వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు. అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్. నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలపై కొనసాగుతున్న రగడ. ఆయనను సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా. ఏనుమాముల నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నేరాలు నియంత్రించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని వెల్లడి. ఇక ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోని అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలకు సందర్శితంగా గౌరవం లభించి అభివృద్ధి ఫలాలు పొందగలిగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఓ 10 మంది కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు, డిన్నర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై సీఎం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రైస్తవ సోదర సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. అది సాధించగలిగితే మనిషి దేవుడే అయిపోతాడు. ఆ సందేశం తీసుకునే వారు దేవదూతగా, దేవుని బిడ్డగా మన మధ్యకు వచ్చి చాలా ప్రయత్నం చేసినారు. ఎన్నో హింసలకు, అవమానాలకు, నమ్మిన సొంత వ్యక్తుల చేతిలోనే హత్యకు గురయ్యేటువంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా తన చివరి క్షణంలో కూడా తుది శ్వాస విడిచే వరకు విశాలమైనటువంటి ఈ వసుధ, ఈ భూమి అంతా వసుధైక కుటుంబంగా, యూనివర్స్ ఒక ఫ్యామిలీగా ఉండాలని ఆకాంక్షించినటువంటి మహోన్నతుడు మన జీసస్ క్రైస్ట్. అట్లాంటి అనేక మంది పెద్దలు, అనేక శాంతి దూతలు, దైవదూతలు మన మధ్యకు వచ్చి చెప్పారు. మానవుడు పరిణతిని, పరిపక్వతను, మెచ్యూరిటీని సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమిస్తున్నప్పటికీ ఇటువంటి విషయాలలో ఇంకా పురోగమనం చెందాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. దానికోసం క్రమ పద్ధతిలో ఏ మతానికి సంబంధించినటువంటి మత బోధకులైనా, మత కార్యాలయాలైనా, ఆలయాలైనా, చర్చిలైనా, మసీదులైనా, మరొకటైనా, అవి బౌద్ధ జైన మందిరాలైనా హ్యూమన్ ఇంపార్టెన్స్ గురించి, హ్యూమన్ క్వాలిటీస్ ఇంప్రూవ్మెంట్ గురించి, కరుణ, దయ వంటి గ్రేస్ఫుల్ జీవితం గురించి ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత మంచిదని ఈ సందర్భంగా నేను పెద్దలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి ప్రపంచం రావాలని, క్రీస్తు తర్వాత కూడా ఎందరో మహనీయులు, అనేక మంది స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, ప్రగతి కోసం, అందరూ చక్కగా బతికేటువంటి సంతోషకరమైన సమాజం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఈ పవిత్రమైన క్రీస్తు జన్మించిన ఈ డిసెంబర్ మాసంలో మనందరం కూడా అటువంటి భావాలు అలవాటు చేసుకోవడానికి, ఆచరించడానికి, ఆయన మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నిద్దామని, ఆ ప్రయత్నంలో మనం విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా క్రీస్తు భగవానుని ప్రార్థిస్తూ ఉన్నాను. మనందరికి కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఉన్నాను. కార్డినల్ పూల ఆంటోనీ గారు, వారు అంత ఉన్నత స్థాయికి, బిషప్ స్థాయి నుంచి పైకి ఎదిగి పోప్ను ఎలక్ట్ చేసేటువంటి కార్డినల్స్లో భాగస్వామి కావడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. గత సంవత్సరం నేను ఇక్కడ పార్టిసిపేట్ అయినప్పుడు వారు బిషప్గా ఉండేవారు, ఆర్చ్ బిషప్గా. ఇప్పుడు వారు కార్డినల్ స్థాయికి, అంటే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి, హయ్యెస్ట్ బోర్డ్ ఆఫ్ ఆ క్రిస్టియన్ దాంట్లో గెలుపొందడం అనేది చాలా చాలా మనందరికి గర్వకారణం. మనందరి తరఫున, మన రాష్ట్రం తరఫున, మన భారతదేశం తరఫున వారికి నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్, అభినందనలు కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి సందేశంలో కూడా వారు అదే ఆకాంక్షించారు. తప్పకుండా యావత్ సమాజం ముందుకు పురోగమించే అవసరం ఉంది. ఇది సందర్భం కాబట్టి నేను ఒక మాట ప్రత్యేకించి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఒక 20 ఏళ్ల క్రితం అశాంతితో, వలసలతో, ఆత్మహత్యలతో నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మైనారిటీ గురుకుల పాఠశాల సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కోటిలోని వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయం వద్ద బజరంగ్ దళ్ భాగ్యనగర్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలకు నిరసనగా డైరెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ రోజు ఒక హెల్తీ డైరెక్టర్ ఏసు నడిపిస్తుడు లోకాన్ని, ఏసు నడిపిస్తుడు ఇది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దానికోసం ప్రభుత్వం శ్రీనివాస్ ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలని చెప్పి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. లేకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ప్రభుత్వ దిష్టిబొమ్మ దానాలు ప్లస్ ఎప్పుడు మెడికల్ శ్రీనివాస్ ఆఫీస్కి వస్తాడో ఆ రోజు ముట్టడికి ఖాయమని చెప్పి హెచ్చరిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల రక్షణ కోసం పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లాలోని మామునూరు డివిజన్ పరిధిలోని ఏనుమాముల నూతన పోలీస్ స్టేషన్ ను వరంగల్ సిపి రంగనాథ్ మరియు వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ తో కలిసి మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో నేరాలు నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని అన్నారు. పోయిన సిపి గారు కూడా నిద్రపోనియలేదు. ఇంకా దాని మీద కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్నా కూడా పాపం రమేష్ అన్నిటిలా పోలీసు వాళ్ళది మా సహకారం తీసుకొని పట్టుబట్టి ప్రారంభోత్సవానికి మరి ముఖ్యంగా ఆయనే అల్లు రమేష్ గారు అధ్యక్షత వహించిన తమ్ముడు అల్లు రమేష్ గారికి, పోలీస్ కమిషనర్ సిపి ఏవి రంగనాథ్ గారికి, మనం డైనమిక్ సిపిగా రావడం కూడా చాలా సంతోషం. పోయిన సిపి కూడా చాలా బాగా చేశాడు. అంతకంటే మించి చేయాలి. అడ్మినిస్ట్రేషన్ లా మేము ఇంటర్ఫేర్ కావు. మీరు ఈ భూమి దందాలు కానీ, ఈ క్రిమినల్ కేసులు కానీ బాగా కంట్రోల్ చేస్తారనే నమ్మకం గతంలో మీరు నల్గొండలో మీరు ఇక్కడ పనిచేసినప్పుడు మీ గురించి తెలుసుకొని సీఎం గారు ఇక్కడ వేయటం జరిగింది. ఈ వరంగల్ చరిత్ర చాలా పెద్దది, దాన్ని కాపాడుతారనే నమ్మకం కూడా నాకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు గోపి గారికి, డీసీపీ సోదరి వెంకటలక్ష్మి గారికి, ఏసీపీ గిరికుమార్. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో హైవే రహదారిపై కంటైనర్ లారీ కిందికి కారు దూసుకుపోయిన ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోనే ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. Workout paused. కొద్దిగా మీరు జరగండి, కొద్దిగా ఇగో అనా రామకృష్ణ, ఈ బండిని పుంచకూడదు. ఈ ముందు ఈ గడ్డను లేపాలి, వేలైతే
ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో క్రిస్టమస్ సంక్రాంతి కానుకల కిట్లను మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పేదలు సంతోషంగా పండుగలు చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు పంపిణీ చేసిన సంక్రాంతి క్రిస్టమస్ కానుకలను ఆయన గత 2 ఏళ్ల నుండి గ్రామంలో పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు ఆలోచనలు వారి ఆదర్శంతో రావిచెర్ల గ్రామంలో సుమారు 400 మందికి క్రిస్టమస్ సంక్రాంతి కానుకలను అందజేశారు. కుమార్ గారి ఆధ్వర్యంలో మరి మా ఎంపీటీసీ గారు నాగమణి గారు, అట్లాగే మా గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్ గారు, అట్లాగే సత్యకేశ్వరి గారు, సాంసరావు, మా గ్రామ ప్రజలందరూ కూడా సహకారంతో ఏదైతే ఎస్సీ సోదరులు భక్తి శ్రద్ధలతో చాలా అభిమానంతో ఈ క్రిస్మస్ మరి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఎంతో అమితంగా ఎంతో ప్రేమతో మరి క్రిస్మస్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఈ క్రిస్మస్ని మా రావిచెర్ల గ్రామంలో ప్రతి ఒక్క ఎస్సీ సోదరులందరూ కూడా పండుగ రోజు మరి ఎవరో కొత్తలు లేకుండా ఆనందంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ క్రిస్మస్ కానుకని మరి మేము కూడా 9 రకాల అయినటువంటి ఐటమ్స్తో ఈ క్రిస్మస్ కానుక కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సోదరులందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ పండుగని కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంతో మరి ఈ క్రిస్మస్ పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో మా యొక్క చిరు కానుకను తీసుకుని మరి క్రిస్మస్ కానుకని అందరూ కూడా మరి జల్పాని మరి క్రిస్మస్ పండుగని ఆనందంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడలో సామూహిక అత్యాచార బాధితురాలిని బీజేపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మకు 24 గంటల సమయం ఇస్తున్నా అంటూ హెచ్చరించారు. సంచా జాతికి చెందిన మహిళపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారని ఆమెను పరామర్శించిన తర్వాత కంటి నిండా నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఆమెపై అత్యంత పాశవికంగా వ్యవహరించారని తెలిపారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు. విజయవాడ నడిబొడ్డున పెనమలూరు అని అంటే అక్కడ గాంధీజీ కోరుకున్న అర్ధరాత్రి స్వాతంత్రం కాదు మహిళకి. ఈరోజు పగలు కూడా మహిళ రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేదు అనడానికి ఇదొక నిదర్శనం. మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. మహిళ చాలా అభివృద్ధి చెందింది, కానీ ఇలాంటి హేయమైన సంఘటనలు చూసినప్పుడు ఇది ఎంత దురదృష్టకరం, ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అన్నది ఇలాంటి సంఘటనలు పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. రిపీటెడ్గా దీనన్నిటికీ మూల కారణం మద్యం మత్తులో మనిషి నీచాలు మరిచి ఈరోజు ఇంత దారుణంగా ఒక మహిళని 3 రోజులు ఒక గదిలో బంధించి ఎటువంటి తిండి ఇవ్వకుండా కూడా 3 రోజులు ఆ మహిళను చూసినప్పుడు చాలా బాధేసింది. ఇల్లంతా గాయాలు, ఎక్కడ చూసినా ఆ మహిళ నోరు విప్పి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇక్కడంతా గాయాలు, ఇక్కడంతా ఇది మనం మనుషుల్లో జీవించే ప్రపంచంలో ఉన్నామా, ఆటవిక ప్రపంచంలో ఉన్నామా అని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధేస్తూ ఉంది. మనం ఎంత అభివృద్ధి చెందామో, కానీ ఇక్కడ ఈ మద్యాన్ని మన ముఖ్యమంత్రి గారు దశలవారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి అదే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలకు మూల కారణం మద్యం. ఆ మద్యాన్ని నిషేధించకపోవడం ముఖ్యమంత్రి యొక్క ప్రథమ తప్పిదం. అదేవిధంగా మహిళా కమిషన్, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళా కమిషన్ అసలు ఏమైపోయింది? నిన్న మధ్యాహ్నం పేషెంట్ అడ్మిట్ అయితే ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి ఒక్కళ్ళు కూడా వచ్చి బాధితురాల్ని పరామర్శించకపోవడం చాలా శోచనీయమైన విషయం. అదేవిధంగా మహిళా కమిషన్ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా కూడా ఆవిడ కలుగులో దూరిపోతూ ఉంటారు. అసందర్భంగా వచ్చి ప్రకటనలు ఇవ్వడం తప్ప సందర్భానుసారంగా ఆవిడ బాధితులను ఆదుకున్న సందర్భం ఎక్కడ? అది స్వతంత్రంగా ఏర్పడిన బాడీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన బాడీ, దానికున్న అధికారాలు ఏంటో కూడా తెలుసుకోలేని ఒక ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ గా ఉండడం మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మహిళలు చేసుకున్న చాలా దురదృష్టకరం. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు
ఏదో హడావిడి చేస్తారు, చెక్కులు ఇస్తారు, చేతులు దులుపుకుంటారు. తర్వాత ఆ బాధితులు వాళ్ళ దారుణాలు కొట్టుకోవడమే. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 రోజులు జైలుకి వెళ్ళి వస్తారు. తర్వాత నిర్భీతిగా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అంటే ఈ ముఖ్యమంత్రి పాలన మనకు అవసరమా అని మనకు అనిపిస్తూ ఉంది. ఈ మహిళ కనుక ఈ అమ్మాయి సంచార జాతికి చెందిన మహిళ, ఈ అమ్మాయి మీద 3 రోజులుగా అసలు ఎంత హేయమైన జరిగింది ఇది. విశాఖ నగరంలో అందరి కృషితోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకుట్ట వేయడం సాధ్యమవుతుందని జీవీఎంసీ మేయర్ గోలగాని హరివెంకట కుమారి అన్నారు. దేశంలో ఎవరు చేయని విధంగా బిగ్ ఛాలెంజ్ పేరుతో రేంజర్ ఫోర్స్ తో అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించమన్నారు. 531 పాఠశాలలకు చెందిన 2,04,600 మంది విద్యార్థులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తు తరాలకు కలిగే అనర్థాలను వివరిస్తూ వాటి వినియోగాన్ని వీడనాడాలంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి వారితో ప్రమాణం చేయించారన్నారు. అడిషనల్ కమిషనర్ సన్యాసరావు గారికి, సిఎంహెచ్ఓ శాస్త్రి గారికి, అలాగే సింహాద్రి టీఎంటీ వారికి, సురభి క్లినిక్స్ వారికి, నాగేంద్ర బాబు ఫౌండర్ రేంజర్స్ ఫోర్స్ ఎన్జిఓ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా యొక్క నమస్కారములు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ నోట్, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీవీఎంసీ మరియు రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన బిగ్ ప్రామిస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రివెన్స్ ప్రోగ్రామ్ విజయవంతం అయింది. దానికి 2,45,000 మంది విద్యార్థులతో ఒకే రోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మనకి ప్రపంచ రికార్డులో స్థానం కూడా వచ్చింది. ఈసారి మాత్రం ఒక్కసారి మాత్రం వినియోగించుకునే ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీవ్రంగా ఈ వాతావరణాన్ని కానీ ఈ భూమి మీద కానీ కలుషితం చేస్తాయి. అటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నియంత్రించే విధానంలో మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాస్టిక్ దాని మీద నిర్ణయం తీసుకొని ప్లాస్టిక్ బ్యాన్స్ కూడా ఏర్పాటు పెట్టడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతా కూడా. అలాగే మన భారత ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం కూడా జరిగింది. ఈ నిషేధానికి పూర్తిగా స్వచ్ఛంద సంస్థలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులు పర్యావరణ సహిత ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించడానికి ఒక బాధ్యతగా భావించేలా ఈ బిగ్ ప్రామిస్ అనే కార్యక్రమాన్ని, ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ స్కూల్ నుంచి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ 2,45,000 మంది విద్యార్థులు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలని వివరిస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో ప్రామిస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకే రోజు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే మనం ఈ లేఖ రాసి ఒకే రోజు ఈ కార్యక్రమం చేసామో దానికి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తూ ఈ కార్యక్రమాన్ని బిగ్ ప్రామిస్ అనే కార్యక్రమం చేసాము. దాంట్లో భాగంగానే మనకి జీవీఎంసీ మరియు రేంజర్ ఫోర్స్ స్వచ్ఛందంగా 2022 రికార్డులలో స్థానం కల్పించుకుంది. దీంట్లో అందరూ కూడా ప్రజల భాగస్వామ్యము, అలాగే స్వచ్ఛంద సంస్థలు, మన జిల్లా కలెక్టర్ గారైన మల్లికార్జున్ గారు, ఈ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు, సురభి క్లినిక్స్ వారు, వీళ్ళందరి సహకారంతో మనము ఈరోజు ఈ రికార్డ్స్కి స్థానం వచ్చిందంటే వీళ్ళందరి సహకారంతో వచ్చింది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్ళి ఈ ప్లాస్టిక్ను పూర్తిగా 1% కూడా లేకుండా చేయడమే జీవీఎంసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు. యాత్ర ద్వారా ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని వారి కష్టాలను తీర్చిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మైనారిటీ వర్గాల వారికి గతంలో ఉన్న నాయకులు
ఇప్పుడు ఎన్నికల సమయంలోనో అంబేద్కర్ గారి గురించో, మహాత్మా గాంధీ గారి గురించో, పూలే గారి గురించో, వారి ఆలోచనల గురించి, వారి ఆశయాల గురించి చెప్పడం తప్ప అమలు చేసిన పాపాన పోలేదు. మొట్టమొదటిసారి భారతదేశంలో పూలే గారి కలలుగన్న తాడిత పీడిత ప్రజానికం అభ్యున్నతి, అంబేద్కర్ గారి కలగన్న సమాజం, మహాత్మా గాంధీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించిన నాయకుడు భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి అలాంటి మహనీయుని జన్మదినం ఈరోజు మనందరికీ కూడా పండగ రోజు. కాబట్టి ఈ పండగ రోజుని మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమైన సేవా కార్యక్రమాలతో, క్రీడలతో, యువతని ప్రోత్సహించే క్రీడలతో గత 3 రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇదే స్ఫూర్తిని రాబో ఎన్నికల వరకు కూడా మనందరం చేయి కలిపి మన నాయకుడి యొక్క ఆశయాలను, ఎందుకంటే ఎందరో మహనీయుల యొక్క మహానేతల యొక్క ఆశయాలని పుణికిపుచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఆశయాలను, ఆలోచనలు కూడా సుదీర్ఘ కాలం పాటు తీసుకెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కూడా భారతదేశ రాజకీయాలను శాసించే శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరూ కూడా వెన్నంటి ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దిగంబర నాగా సాధవులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. हर हर महादेव। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు. అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్. నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత. అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలపై కొనసాగుతున్న రగడ. ఆయనను సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా. ఈనుమాముల నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నేరాలు నియంత్రించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.